దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల ఆరాధనలో పునరుద్ధాన శుభములు అందరూ కలగాలని నేను కోరుకుంటున్నాను. దేవుని నామ మహిమార్థమై మన జీవితంలో దేవుడు చేసిన మేలుని బట్టి దేవుని నామాన్ని కనపరుస్తున్నాను. మరొకసారి ఈ సాయంకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడిని నాలుగు దీవించి ఆశీర్వదించును గాక. పిల్లరా, ఈ సమయంలో కొన్ని మాటలు లేఖనానుసారముగా లేఖనమైన సత్యాన్ని మనం ధ్యానం చేస్తాము. ఈ ఉదయకాల సమయంలో మనము లూకా సువార్త 12:47 మనం చూసి ఉన్నాం. తన యజమాని చిత్తమెరిగి ఇండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అండ్ దట్ సర్వెంట్ విచ్ నో హిజ్ లార్డ్స్ విల్ అండ్ ప్రిపేర్స్ నాట్ హిమ్సెల్ఫ్ నైదర్ డిడ్ అకార్డింగ్ టు హిజ్ విల్ shall be beaten with many stripes. ఈ వాక్యాన్ని మనము ఉదయకాల చక్కని లేఖన ఆధారాలతో ధ్యానం చేస్తున్నాం. దాన్ని మనము ఈ సాయంకాల ఆరాధనలో కొనసాగింపుల భాగముగా కొన్ని లేఖనాలు మనం చదువుకున్నాము. ప్రియులారా, మార్కు సువార్త 12:40 ఈ విధంగా వ్రాయబడింది. విధవరాండ్ల ఇండి దిగమింగుచు మారువేషముగా దీర్ఘ ప్రార్థన చేయుదురు, వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు. ఇది యజమాని చిత్తం ఎరిగి మనం వ్యర్థమైన పనులు చేస్తే ఇలాంటి పనిష్మెంట్ వస్తుందనే మాటను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. లూకా సువార్త 6:49 అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలిండును. ప్రవాహం దాని మీద పడిగా కొట్టగానే అది కూలి పడింది. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. సరే, ఇది మనం అర్థం చేసుకున్నటువంటి ఒక చక్కని క్రమమైన మాటలో ఒకటిగా మనం అర్థం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 10:14 ఈ విధంగా వ్రాయబడింది. ఆయనను విమర్శ కాలమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణం వారి గతి వారోదైనని చెప్పాను. మనము వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో మనం విమర్శించుకుంటే మనం ధన్యులమి, దేవుని చిత్తానికి లోపడతాము అనేది ఇక్కడ దేవుని లేఖనంలో చెప్పబడుతున్న మాటగా మనం గుర్తించాలి. పిల్లారా, అంత మాత్రమే కాదు, లూకా సువార్త 10:47 ఈ విధంగా రాయబడింది. వారు విధవరాండ్రైండ్లను దిగమింగుచు మారువేషముగా దీర్ఘ ప్రార్థన చేయుదురు, వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పారు. ఇతర విధవరాండ్రు అంటే భర్త కోల్పోయి ఎవరు లేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి అలాంటి స్త్రీలని మరి ఉన్నటువంటి యొక్క మరి వారు మోసం చేస్తారనే మాటని ఇక్కడ ప్రభు తన యొక్క మరి లేఖనంలో మనతో స్పష్టంగా హెచ్చరిక చేస్తున్నాడు. లూకా సువార్త 23:34 యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. వారు ఆయన వస్త్రమును పంచుకుంటకై చీట్లు వేశారు. కదా, ఇది దేవుని ఏర్పాట్ల భాగం. యేసుక్రీస్తు వారు వస్త్రాన్ని పంచుకున్నారు. యేసుక్రీస్తు వారిని ఎంతో బాధించారు. ఆయనను వారిని క్షమించిన క్రమాన్ని చూసినప్పుడు మనము అలాంటి స్థితిలో ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చే వారిగా ఉండాలనేది ఇక్కడ లేఖన భాష. ఆ తీర్పు ఇదే. వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అంటారు. కదా, మరి మనము వెలుగు సంబంధమైన క్రియలు చేస్తే మరి వెలుగుని ఆశ్రయిస్తాం. మనలో తప్పు పెట్టుకొని మరి చీకటి సంబంధాలుగా ఉండకూడదనే విషయాన్ని ఇక్కడ లేఖనం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. యోహాను సువార్త 13:17 ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసినడలా మీరు ధన్యులు అగుదురని దేవుడి లేఖనంలో మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఏ సంగతులు, ఏమి చేయవలనో ఏమి చేయకూడదు, అది దేవుని దృష్టికి మంచిదేదో మనకు తెలుసు అని లేఖనంలో మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 12:23 అతడు దేవుని మహిమ పరచనందన వెంటనే ప్రభుదూత అతని మొత్తిన కనుక పురుగులు పడి ప్రాణము విడిచాను. హేరోదు గురించి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఎవరైతే ప్రభుని ఘనపరచక ప్రభునందు మరి తాము హెచ్చించుకుంటారో అటు వారికి ఇలాంటి సివియర్ పనిష్మెంట్ వస్తుందనే మాటని ఇక్కడ లేఖనంలో మనం చూస్తున్నాం. రోమిలికి రాసిన పత్రిక 1:10 దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త బలహీనత మీదను
దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపడుచున్నదంట. దేవుని చిత్తానికి మనం లోబడాలి అనేది ఇక్కడ దేవుని లేఖనంలో భాగముగా మనం చూస్తాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూస్తున్నాం. అయితే భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడికి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యం నుంచి ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసునికి కూడా శ్రమయు వేదనయు కలిగినట్టు. సరే, కొన్నిసార్లు మనము దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ ప్రకారంగా చేయకపోతే మనకి we will get severe punishment. It is God's plan. God will definitely make sure we should be very anxiously waiting for his judgment. So before we are going to his judgment, let us set right ourselves. మనము సిద్ధం చేసుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనం. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేక నశించెదరు. ధర్మశాస్త్రం కలిగి పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నందుదురు. God have put any partiality. He will judge according to their deeds. Whether they have the law, according to law, they will get judgment. And if those who are without law, according to their conscience, they will be getting judgment. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 వచనం. ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడనై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? ఇది దేవుని చిత్తాన్ని మనం గుర్తించినప్పుడు దేవుడు ఇక్కడ మనకి కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడే 2:21 రోమా 2:21 ఎదుటి వారికి బోధించు, నీకు నీవే బోధించుకోవా? దెంగలేదని ప్రకటించి నీవు దెంగలేదవా? ఒక సేవకుని నిర్దేశించి ఇతరులకు బోధించి మనం సరి చేసుకోవాలి అనేది ఇక్కడ లేఖనానుసారమైనటువంటి కట్టుబాటు, అడ్జస్ట్మెంట్గా లేదా మనం సరి చేసుకోవడానికి. 2 కొరింథీ 8:12 ఈ విధంగా రాయబడినది. మొదట ఒకటి సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమగును అంట. మనం ఏ విధంగా సరిచేయబడుతున్నాం, మనం సరిచేయబడటానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు సార్. 1 తిమోతి 1వ అధ్యాయం 12-13 ఈ విధంగా రాయబడింది. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసును కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసేదని కనుక కనికరింపబడుతుంది. If you made without your conscience, you will be forgiven. If you made with your conscience, you will be getting into the judgment. మనము జడ్జ్మెంట్లోకి రాకుండా ఉండాలి. కనుక మనం సరి చేయబడటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. రాణి ఓ పేరు అపహరించేయో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో వీణావాద్య తరంగలతో రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనంద స్థైల సుగంధాభిషేకము పొందితివా క్రీస్తునందు, పొందితివా క్రీస్తునందు. ఓ సంగమా సార్వంగమా పరలోక రాజు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. మరి మనము నీతిమంతులుగా తీర్చబడటానికి మనం సరి చేయబడటానికి దేవుడు మనకు చక్కని అవకాశం మనకి అనుమతిస్తున్నాడు. ఇక్కడ కంటిన్యూషన్లో కొన్ని మాటలు మనం లేఖనం నుంచి ధ్యానం చేస్తాం. 1 తిమోతి 5:8 ఈ విధంగా రాయాలి. ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినలా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాస కన్నా చెడ్డవాడై ఉండున్నాడు. మరి మనము సరి చేయబడటానికి దేవుడు ఒక కృపని మనకు అనుమతిస్తున్నాడు. మన జీవితంలో నెమ్మది, సమాధానము, శాంతి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఫిబ్రవరి 10:26 ఈ విధంగా వ్రాయబడినది. మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్ల పాపమునకు బలి ఇంకనూ ఉండదు. కానీ when we made mistakes wantedly, we are not getting any confess. It is not getting possible. అక్కడ నీవు చేసేటువంటి క్షమాపణకి మరి దేవుని దగ్గర నుంచి జవాబు దొరకదనే మాట ఇక్కడ లేఖనంలో మనం చూడగలుగుతున్నాము.
పత్రిక 1:22 రాయబడింది. మీరు వినివారు మాత్రమయ్యండి, మిమ్మల్ని మీరు మోసపరచకుండా వాక్యం ప్రకారము ప్రవర్తించేవారై ఉండుడి. When you hear some word, we should not cheat ourselves, and we should be followed according to the word. Not only hear, when you are here, you are not created or you are not getting into as a called righteousness. నీతిమంతులకు నువ్వు పిలువబడవు, కానీ దేవుని నీతికి నువ్వు వారసుడిగా ఉండటానికి నువ్వు పిలువబడ్డావనే మాటని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. అంతమాత్రమే కాదు, ఏకపత్రిక 3:1 నా సహోదరులారా, భౌతికరమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని వీళ్ళు అనేకులు బాధకులు కాకుండా we should be very anxious, we should be very much to need may Almighty God bless such kind of things. కనుక మనం సర్చ్ చేయబడటానికి దేవుడు ఇక్కడ మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. 1 Peter chapter 4:17, 1 పేతురు 4:17 తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభ కాలం వచ్చినది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవతలిన వారి గతి ఏమవునా? ఎస్, ఇట్ ఈస్. దేవుని తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభ కాలం వచ్చినదని లేఖనాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాదు, 2 పేతురు 2:21 వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకపోవటే వారికి మేలు. దేవుని లేఖనాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. మరి మనము మొదట్లో ఏదైతే లూకా సువార్త 12:47 మనం ధ్యానం చేశాము, తన యజమాని చిత్తం ఎరిగిండి సిద్ధపడక అతని చిత్తం చెప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగిలినాయి. కనుక మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో నెమ్మది, సమాధాన, శాంతి పొంది నీతి రాజ్యం కొరకు మనం సిద్ధపడతాం. అలాంటి కృపదినం ఉండాలని దీవించి ఆశీర్వదించింది కాక. లెట్ us pray, ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, చక్కని లేఖనం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిక చేశారు. మీ లేఖన ప్రతి మాట మమ్మల్ని సేవకులుగా ఎందుకు పిలిచావో, మేము ఏ విధంగా ఉండకూడదు, ఏ విధంగా ఉండటానికి మరి పనిష్మెంట్కి మేము పాత్రలుగా ఉంటున్నామేమో మమ్మల్ని సరి చేసుకొని సాక్షికి జీవించగల దాయచ్చు. యేసు శక్తి నామని ప్రార్థన పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమె. మరొకసారి యొక్క సాయంకాల పునరుత్థాన శుభములు అందరూ కలగాలని కోరుకుంటున్నాను. దీవించాల్సిన ఆమేన్. హల్లెలూయా.